ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సరైన అర్థము, ఏది పెడార్థము అని మనం తెలుసుకోగలుగుతాం శాస్త్రాల్ని మనం అధ్యయనం చేస్తే. కాబట్టి సంస్కృత విద్య చాలా అవసరం. అయితే పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు. కనుక అనేక యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా మేము సంస్కృతం వ్యాసాశ్రమంలో కొద్ది చదువుకున్న తర్వాత బెంగళూరు, తర్వాత కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము స్వామీజీలమంతా ఉదయం 6 గంటలకు కూర్చొని ఛాయ్ చేస్తారు ఇక్కడ, టీ. అప్పుడు ఒక స్వామీజీ సంస్కృతంలో వార్తలు పెట్టేవారు. అయం బలదేవానంద సాగర సంస్కృత భాషలో వార్తా శ్రూయంతాం అనేవారు. చాలా వినసొంపుగా ఉండేది అన్నమాట మాకు. ఎందుకంటే సంస్కృతం చదువుకుంటూ ఉండేవారు ఇప్పుడు కాశీలో. ఆ సంస్కృతం చదువుకుంటే ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. తల్లిపైన తండ్రిపైన పూజాభావం ఏర్పడుతుంది. ఎందుకని సంస్కృత భాషలో ఉంది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇదంతా ఇంకో భాషలో లేదు. నాకు తెలిసినంతలో ఉందేమో, మీరు గవేషణ అన్వేషణ చేయండి. కాబట్టి సంస్కృత భాష ఇటు భాష నేర్పిస్తూ సత్సంస్కారం కూడా నేర్పిస్తూ ఉంది. కనుక సంస్కృత భాష తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఆ సంస్కృత భాష నేర్పించడానికి అనేక ఛానళ్ళు ఉన్నాయి. అందులో ఒక ఏకదంత ఛానల్ ఉంది. దానిని పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వాముల వారి శిష్య బృందము కలిసి, మరి శ్రీమతి సద్గుణ మొదలగు వారి ద్వారా 25 మంది ఆచార్యుల ద్వారా మీకు సులభంగా ఏమీ ఫీజులు కట్టక్కర్లేదు కదా, డబ్బు కట్టక్కర్లేదు అని నేను అనుకుంటాను. ఉచితంగానే నేర్పిస్తారట. అందరూ నేర్చుకోండి, తెలుసుకోండి. సంస్కృత భాష ద్వారా సహజంగానే జరిగిపోతుంది ప్రాణాయామము. సంస్క్రియతే, సంస్కరింపబడతాం మనం. మన శరీర ధారణ, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఈ శరీరము ఎందుకు ధరించాము, ఈ శరీరం యొక్క స్థితిగతులు ఏవి, ఏది నిత్యము, ఏది అనిత్యము, దేనిని మనం గ్రహించాలి, దేనిని త్యజించాలి, ఇవన్నీ కూడా మనకు చక్కగా సంస్కృత భాషలో బోధింపబడతాయి.